హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్. నా పేరు కస్తూరి రాజేష్ కుమార్. ఈ వీడియోలో నేను mAh పవర్ బ్యాంక్ 2i అన్బాక్స్ చేస్తున్నాను. దీని కెపాసిటీ 20,000 mAh అండ్ ఇది 3.6 amperes ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్ చేస్తుంది. ఇది 2019 మోడల్ ఫ్రెండ్స్. ఇది మనకు 2-way క్విక్ ఛార్జ్ సపోర్ట్ చేస్తుంది. అప్ టు 18 వాట్ ఛార్జర్. ఇది ఇంటెలిజెంట్ పవర్ అవుట్పుట్ ఉంటుంది మనకు. ఇందులో లిథియం పాలిమర్ బ్యాటరీ యూజ్ చేస్తున్నారు వీళ్ళు. mAh పవర్ బ్యాంక్ అని ఉంటుంది. మీకు ఇక్కడ మీకు హోలోగ్రామ్ ఉంటుంది. ఇక్కడ ఈ సెక్యూరిటీని మీరు స్క్రాచ్ చేసి మీరు ఈ కోడ్ని చెక్ చేసుకోవచ్చు, వెబ్సైట్లో జెన్యూన్ ప్రోడక్ట్ కాదు. అండ్ ఇక్కడ మీకు ప్రోడక్ట్ డీటెయిల్స్ మొత్తం ఇచ్చారు. ఇక్కడ కెపాసిటీ 20,000 mAh, 3.7 volts. అండ్ ఇక్కడ ఇన్పుట్ పోర్ట్ మీకు మైక్రో USB ఉంటుంది. అవుట్పుట్ పోర్ట్ USB-A పోర్ట్ ఉంటుంది. 2 అవుట్పుట్ పోర్ట్స్ ఇస్తున్నారు వీళ్ళు మనకు. అండ్ ఇన్పుట్ మనకు 5 volts 2 amperes, 9 volts 2 amperes కూడా సపోర్ట్ చేస్తుంది. అంటే 18 watt. అవుట్పుట్ వచ్చేసి మనకు 5.1 volts to 3.6 amperes సపోర్ట్ చేస్తుంది. అండ్ 5.1 volts 2.4 amperes, 9 volts 2 amperes, 12 volts 1.5 amperes, టోటల్ 18 watt. ఇప్పుడు మనం బాక్స్ ఓపెన్ చేసి చూద్దాము. ఈ కలర్ వచ్చేసి శాండ్స్టోన్ బ్లాక్ కలర్ అంటాము. ఇది లేటెస్ట్ మోడల్. దీనిలో కేబుల్ కూడా ఇస్తున్నారు. కొంచెం లెంతీ కేబుల్ ఇస్తున్నారు. ప్లాస్టిక్ బాడీ ఫ్రెండ్స్. బాడీ ప్లాస్టిక్, కలర్ బ్లాక్. దీన్ని శాండ్స్టోన్ బ్లాక్ కలర్ అంటాం మనం. నేను mAh పవర్ బ్యాంక్ 2i వైట్ కలర్తో కంపేర్ చేస్తాను. కొంచెం మీకు ఇది ఎక్కువగా హైట్ ఉంటుంది చూడండి. ఇది mAh పవర్ బ్యాంక్ 2i 2018 మోడల్. కొంచెం హైట్ ఎక్కువగా ఉంటుంది ఇది మనకు. సేమ్ 20,000 mAh. అండ్ ఇక్కడ కూడా చూడండి, 2 USB-A ports, 1 micro USB port, 2 USB-A ports and 1 micro USB port ఉంటుంది. రెండు కూడా క్విక్ ఛార్జింగ్ సపోర్ట్ చేస్తాయి. ఇప్పుడు నేను ఆనర్ ప్లే ఫోన్కి పెట్టి చూపిస్తాను మీకు. ఇంతకీ క్విక్ ఛార్జింగ్ సపోర్ట్ చేస్తుందో లేదో చూద్దాం మనం ఇప్పుడు. ఇది 3 ampere కేబుల్. ఫస్ట్ ఇదాన్ని కనెక్ట్ చేద్దాము. చూడండి, ఛార్జింగ్ అని చూపిస్తుంది. మీరు కొంచెం సేపు వెయిట్ చేసినట్టయితే ఇక్కడ క్విక్ ఛార్జింగ్ కాదో చూపిస్తుంది. మోడల్కి పెట్టి చూద్దాము. చూడండి, క్విక్ ఛార్జింగ్ అని చూపిస్తుంది. ఈ పవర్ బ్యాంక్ పెట్టినట్టయితే మళ్ళీ ఒకసారి ఈ పవర్ బ్యాంక్ పెట్టి చూద్దాం ఫ్రెండ్స్. ఛార్జింగ్ అనేది చూపిస్తుంది. మనం నెక్స్ట్ పోర్ట్కి పెట్టి చూద్దాం ఒకసారి. అవుట్పుట్ సపోర్ట్ చేస్తుంది, కానీ ప్రెజెంట్ ఈ మొబైల్కి మాత్రం క్విక్ ఛార్జింగ్ చూపించట్లేదు. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, నచ్చకుండా డిస్లైక్ చేయండి. నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.
ఇలాంటి వీడియోస్ నేను మరిన్ని అప్లోడ్ చేస్తాను ఫ్రెండ్స్. గుడ్ బై ఫ్రెండ్స్, టేక్ కేర్.